ఏప్రిల్ నెల 17, 18, 19 తేదీల్లో మేషరాశి వారికి అదృష్ట యోగం. వీరు కన్న కలలు అన్నీ నిజం కాబోతూ ఉన్నాయి. మిమ్మల్ని అన్నవారే మీ కాళ్ళు మొక్కుతారు. ఏప్రిల్ నెల 17, 18, 19 తేదీల్లో మేషరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది, వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది, మీ జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని మీ పనులు కాక నిరాశ చెంది ఉన్నారా? అయితే శ్రీ కాళికామాత జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. స్త్రీ వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, వ్యాపార వశీకరణ, ధన వశీకరణ, కుటుంబ వశీకరణ చేయబడును. తీరని ఏ సమస్యలకైనా ప్రత్యేకమైన పూజ వశీకరణలు చేయబడును. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, నమ్మిన వారు దూరం కావడం, డబ్బులు, పెళ్లి సమస్యలు, సంతానం లేకపోవడం, దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా పరిష్కారం చెప్పబడును. పూజారి గారి ఫోన్ నెంబర్ 8121913664. మీకు ఎటువంటి సమస్యలున్నా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి. మీ సమస్యలకి పరిష్కారం పొందండి. అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మేషరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. మేషరాశి వారిని దైవబలం రక్షిస్తోంది. మీ రంగాలలో ఏకాగ్రతతో ముందుకు సాగాలి. ఉద్యోగ వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మనోబలంతో ముందుకు సాగితే పనులన్నీ కూడా పూర్తి అవుతాయి. చంద్ర ధ్యాన శ్లోకం చదువుకోవాలి. మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. అదృష్టకాలం కొనసాగుతోంది. ధైర్యంగా ముందడుగు వేస్తే గుర్తించదగిన విజయాలు సాధిస్తారు. ఉద్యోగ రంగంలో గుర్తింపు ఉంటుంది. మీ ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది. కార్యాచరణను సుస్పష్టంగా అమలు చేయండి. పెట్టుబడులు లాభించేందుకు చక్కటి సమయం కనిపిస్తోంది. సంపాదనలో పురోగతి ఉంటుంది. మితమైన మాటలతో మెలగండి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం అనేది చేసుకోకుండా జాగ్రత్త వహించండి. వ్యాపార అభివృద్ధి కోసం మిత్రుల, బంధువుల సహకారం తీసుకోండి. వారం ప్రారంభమే మీకు శుభారంభం కలిగిస్తోంది. శుభవార్తలు వింటారు. శ్రీ లక్ష్మీ మాతా ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది కనిపిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు. ఈ మేషరాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా అరుదుగా వచ్చే సమయంగా చెప్పాలి. శ్రీ విశ్వవసునామ సంవత్సరం మేషరాశి వారికి గురు శని ప్రభావంతో కూడా వీరికి చక్కటి ఫలితాలు అయితే వీరు చూడబోతూ ఉన్నారండి. ముఖ్యంగా ఈ రాశి వారికి జ్యోతిష శాస్త్రం ప్రకారం అంగారకుడు అనగా కుజుడు మేషరాశి వారికి అధిపతిగా ఉంటాడు. ఈ గ్రహ ప్రభావంతో వీరు చాలా ధైర్యంగా, ఉత్సాహంగా ఉంటారు. అంతేకాదు గురుడు భాగ్యస్థానంలో సంచారం చేయడంతో ఉద్యోగులకు, వ్యాపారులకు కూడా చాలా చక్కటి మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ ఆదాయం కూడా పెరుగుతుంది. అలాగే శనిదేవుని ప్రత్యేకమైన ఆశీస్సులు కూడా లభిస్తాయి. రాహు ప్రభావంతో కూడా చాలా సానుకూలమైన చక్కటి ఫలితాలు అయితే రాబోతున్నాయి. మీ పెండింగ్ పనులన్నీ కూడా సకాలంలో పూర్తి అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి ప్రారంభంలో కొంత ఇబ్బంది అనేది ఉంటుంది. ఈ నేపథ్యంలో మేషరాశి వారి కెరియర్ పరంగా, ఆదాయపరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా వీరికి ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి. ఈ మేషరాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో ఆదాయం 2, వ్యయం 14గా ఉంటాయి. ఈ రాశి వారికి ఆర్థిక పరంగా తీవ్రమైనటువంటి ప్రతికూల ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఆర్థిక సమస్యల కారణంగా మీ జీవితంలో అనేకమైన మార్పులు కూడా చోటు చేసుకుంటాయి. మీరు ఆదాయాన్ని పొదుపు చేయడంలో కూడా చక్కటి విజయాన్ని సాధిస్తారు. ఏప్రిల్ నెల 17, 18, 19 తేదీల్లో వీరికి అదృష్టం అయితే కలగబోతూ ఉందండి. వీరు ఇప్పటి వరకు కూడా ఏవైతే కలలు కన్నారో, ఏవైతే కోరుకున్నారో అవన్నీ కూడా నిజం కాబోతూ ఉన్నాయి. మీరు మీ జీవితంలో ఈ సమయంలో అనేకమైన మార్పులు అయితే ఉంటాయండి. మీరు ఆదాయాన్ని పొదుపు చేయడంలో మంచి విజయాన్ని సాధిస్తారు. ముఖ్యంగా మే నెల తర్వాత నుండి కూడా గురుడు ఈ రాశి నుండి 3వ స్థానంలో సంచారం చేయడం చేత మీ యొక్క ఆర్థిక పరిస్థితి కూడా బలపడుతుంది. రాహుకేతువుల సంచారంతో మెరుగైన ఫలితాలు అయితే ఉంటాయి. ముఖ్యంగా రాహువు కుంభరాశిలో సంచారం చేసే సమయంలో ఆకస్మిక లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశాలు ఉన్నాయి. ఈ కాలంలో శని దోష నివారణ కొరకు శని
శనీశ్వరుని ఆలయంలో ప్రత్యేకమైన పూజలు నిర్వహించాలి. ఈ రాశి వారికి రాజపూజ్యం 5, అవమానం 7. తెలుగు నూతన సంవత్సరం మేషరాశి వారికి రాజపూజ్యం 5, అవమానం 7గా ఉంటాయి. ఒక తర్వాత మీ కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది. మీ కుటుంబంలో ఒక వ్యక్తి రావచ్చు. వారు మీ పట్ల చాలా అంకితభావంతో ఉండడం చేత కుటుంబ సభ్యుల మధ్య ఆనందం, శాంతి, శ్రేయస్సు కూడా ఈ సమయంలో పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి. చూసారు కదండి, మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటో కూడా క్లియర్గా తెలుసుకుందాం. మేషరాశి వారికి ముఖ్యంగా పొగడ్తలకు లొంగిపోయే స్వభావం ఉంటుంది. ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చు. వీరి శరీరం చాలా శక్తివంతమైనది. పెద్ద వ్యాపారాలు నిర్వహించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. చక్కటి సంభాషణ చాతుర్యం వీరు కలిగి ఉంటారు. వీళ్లకు ఉన్నటువంటి వాగ్దాటితో వేలాది మంది ప్రజల నోట కట్టుకొని మహాకార్యములు కూడా సాధిస్తారు. వీరిని అనుసరించేవారు వీరికి విధేయులై ఉండి ఎంతటి దుష్కర కార్యంలోనైనా సరే దూకగలుగుతారు. అచంచలమైన మనోనిశ్చయము, సాహసం వీరి లక్షణాలు. ఇవి కాకుండా వీరిలో మూర్ఖత్వం కూడా ఉంటుంది. ముక్కుసూటిగా ఆవేశంగా ప్రవర్తిస్తారు, కానీ కొంచెం కూడా ఆలోచించరు. మేషరాశి వారికి సాహసమే ఊపిరి. 10 మందిని కూడబెట్టుకుని నాయకత్వం వహించడం వీరి జీవ లక్షణం. లక్ష్య సాధనలో ఎంతటి త్యాగంకైనా సరే వీరు వెనుకంజ వేయరు. ఈ రాశి వారి హృదయము దయార్థ హృదయము. వీరు ఎవరి మీదైనా విపరీతమైన ప్రేమ కానీ విపరీతమైన కోపం కానీ చూపిస్తారో, అయితే ఇతరులు ఎంత గాఢంగా ప్రేమిస్తారో ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపలేనప్పుడు అంత తీవ్రంగా బాధపడతారు. దీని కారణంగా వీరికి అనారోగ్యం, మానసిక ఆందోళన కూడా కలిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. మేషరాశి వారి శారీరకముగా, మానసికంగా చాలా శక్తివంతులు, ఉత్సాహవంతులు అవడం వలన నిరంతర స్త్రీ సాంగత్యం వీరికి అవసరము. దీని కారణంగా వృద్ధాప్యంలో జీవిత భాగస్వామి చేతులు కీలుబొమ్మ అవుతారు. అయితే యవ్వనంలో పురుషులు స్త్రీల మనసును అర్థం చేసుకోవడంలో పొరపడి మోసపోతారు. కావున ప్రేమ, వివాహము ఈ రాశి వారికి అసలు కలిసి రాదనే చెప్పాలి. మేషరాశి వారి జన్మత నాయకులు వీరు పోలీసు, యుద్ధ శాఖల్లో రాణిస్తారు. యంత్రముల ఫ్యాక్టరీలు నడుపుట, పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట కూడా వీరికి చాలా సులభము. ఖనిజములు, వస్తు సామాగ్రి, శాస్త్ర చికిత్స పరికరాలు వీరికి మొదలగు వ్యాపారాలకు వీరికి చాలా లాభదాయకమవుతాయి. ఈ రాశి రాజకీయాలందు సమర్థులై వ్యవహరిస్తారు. వీరికున్న ప్రజ్ఞాపాఠం వల్ల వీరికి శత్రువులు కూడా ఏర్పడతారు. దీని కారణంగా వీరికి ప్రాణహాని కూడా కలుగుతుంది. ఈ రాశి వారు క్రీడలందు బాగా రాణిస్తారు. వీరికి చక్కని దర్శన జ్ఞానం కూడా కలిగి ఉంటారు. ఈ మేషరాశి వారు తమ వివాహ జీవితంలో క్రమశిక్షణతో మెలగాలి. క్రమశిక్షణ, వివేకం వీరికి చాలా అవసరం. అయితే ఆవేశమును తీసుకునే నిర్ణయం కారణంగా జీవితాంతము కూడా బాధపడతారు. ఈ మేషరాశి వారు చిన్న వయసులోనే వివాహం చేసుకుంటే చాలా మేలు జరుగుతుంది. ఈ రాశి వారి కార్యవాదులు. ఆలోచించడం అనేది వీరికి పడదు. మనసులో తట్టిన ఆలోచన ఏ విధమైనది అయినా సరే కార్యరూపాన్ని పెట్టనిది వీరికి నిద్ర పట్టదు. వీరిలో క్రమశిక్షణ అధికంగా ఉంటుంది కాబట్టి వీరి క్రింద పనిచేసేవారు కూడా వీరి పట్ల భయంతో పనిచేస్తారు. కానీ వీరంటే అభిమానం అయితే మాత్రం ఉండదు. చూసారు కదా, మేషరాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.